తన ప్రాణాలకి ముప్పు ఉంది అంటూ రాహుల్ గాంధీ అంటున్నారు సార్. 2022లో జరిగిన భారత్ జోడో యాత్రలో సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా కొంతమంది బీజేపీ ఎంపీలు బెదిరింపులకు దిగారని, ఇందిరాగాంధీ పరిస్థితే నీకొస్తుందంటూ బెదిరిస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టుకు తెలియజేశారు సార్. ఈ ఆరోపణలపై మీ స్పందన ఏంటి సార్? అంటే ఇష్యూ ఏంటంటే, భారత్ జోడో సందర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు డిఫమేషన్ అని చెప్పి పూణే కోర్టులో కేసు దాఖలైంది. ఆ డిఫమేషన్ కేసులో సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని బహిరంగంగానే బీజేపీ నాయకులు ఎంపీలు హెచ్చరిస్తున్నారని ఆయన ఒక కోర్టుకు తెలిపారు. కోర్టుకు తెలిపిందని మన ఆరోపణ లేవు, కోర్టుకు నివేదించారు అనాలి. బయట ఫీల్డ్ అయితే ఆరోపణ అంటాం. మరి రాహుల్ గాంధీకి నిజంగానే ప్రాణాలకు ముప్పు ఉందా? ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ది సెక్యూరిటీ ఎక్స్పర్ట్. కానీ భారత పార్లమెంట్లో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత. భారతీయ జనతా పార్టీ దాని పరివార ఇకోసిస్టమ్ విద్వేషపూరిత దాడులకు రాహుల్ గాంధీ ప్రధాన కేంద్రం. ఇలా బీజేపీ ఇకోసిస్టమ్ హైయెస్ట్గా అటాక్ చేసేది ఎవరిపైన? రాహుల్ గాంధీ పైన. దేశంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని నాలాంటి ఒక సాధారణ విశ్లేషకున్నే మీరు కింద కామెంట్ చూడండి, మీకు కామెంట్లు ఉంటాయి. బడుగు జీవి అనే ఒక ఈమెయిల్తో వాడు కామెంట్ పెట్టాడు, దిస్ బాస్టర్డ్ డిజర్వ్ టు బి కిల్డ్ అని. అంటే బాస్టర్డ్ అని అంత మండబూతులు మాట్లాడుతూ వీని చంపేయాలి అని చెప్పి పెడతాడు. మీకు ఇంకా వీని అంతు చూస్తాం అని చెప్పి నీకు ఓపెన్గా మీకు మంగళగిరి నుంచి ఒక తెలుగుదేశం కార్యకర్త పేరు కూడా నేను చెప్పగలను, కానీ బాగుండదు. లోకేష్కి ఆల్రెడీ చెప్పాను, ఆయన ఏ చర్య తీసుకోలేదు. నేను చంపేస్తామని చెప్పి బెదిరించారు కూడా. రేపు ఎప్పుడన్నా పొరపాటున నాకు ఏ ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా వాడే మొదలు ఫస్ట్ కేసు పడుతుంది. ఎందుకంటే నా దగ్గర మెసేజ్ కూడా వాట్సాప్లో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. సో ఐ కెన్ ఈవెన్ షో దట్ మెసేజ్ ఆల్సో. సో ఇలా చాలా మంది ఇలా బెదిరిస్తూనే ఉంటారు. సో ఇలా బెదిరింపులు అనేది సహజం. సో నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తామంటూ బెదిరిస్తూ ఉంటారు. సో నాలాంటి ఒక విశ్లేషకుడి విశ్లేషణే నచ్చక సో ఇలాంటి బెదిరింపులు ఉన్నప్పుడు మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా బెదిరిస్తుంటారు. మీరు గమనిస్తే నేను ఈటల రాజేందర్ నన్ను అన్నప్పుడు నేను వ్యాఖ్యానిస్తే ఈటల రాజేందర్ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను చంపేస్తామని బెదిరించాను. సో ఇలా బెదిరింపులు అది ఓపెన్గా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే నేనైనా పంపించగలను. సో ఎందుకంటే ఈ మధ్యనే ఈటల రాజేందర్ పిఏ కూడా పంపించాను. ఏమైనా చూడు, నీకు అర్థమవుతుంది ఎట్లా బెదిరించారనేది. బీజేపీ అగ్రనేతలకు కూడా పోయింది అది, విత్ ట్రాన్స్లేషన్ కూడా. సో అందువల్ల ఇలా మీకు అది ఈటల రాజేందరే చేయించారని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఈటల రాజేందర్ తరఫున వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ క్లబ్లో బెదిరించారు ఓపెన్గానే. సో ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, నేను సీక్రెట్ ఏం కాదు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఈవెన్ నవ్ కూడా యూట్యూబ్లోకి వెళ్ళి తీసేయలేదు. ఈవెన్ నవ్ ఇప్పటికీ ఈటల రాజేందర్ నాకు సంబంధం లేదు, ఇది తప్పిది సరైనది కాదు అని అనలే. సో కానీ నాగేశ్వర్ ఎప్పుడన్నా ఎవరిపైన, ఈటల రాజేందరే కాదు ఎవరిపై కూడా నేను ఎక్కడన్నా అభ్యంతరకరంగా అసభ్యంగా ఒక్క మాట అమర్యాదకరంగా మాట్లాడాలి ఇంతవరకు నా జీవితంలో. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడినా కూడా సాధారణంగా లైవ్లో మాట తప్పే ప్రమాదం ఉంటుంది. కానీ లైవ్లో కూడా నేను మాట తప్పలేదు ఇంతవరకు. ఇన్ని వేల గంటలు మాట్లాడినా కదా, లైవ్లో ఒక్కోసారి మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా కొన్ని పదాలు వస్తాయి. కానీ అది వచ్చి తర్వాత క్షమాపణ చెప్పడము, విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు నా జీవితంలో అది కూడా జరిగాయి. ఎందుకంటే నేను 22 ఏళ్ళుగా 2003లో 24 అవర్ టెలివిజన్ వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను కొన్ని వేల గంటలు మాట్లాడాను. బహుశా తెలుగు టెలివిజన్ తెరపైన యాంకర్లు కాకుండా అత్యధికంగా కనబడేవాడిని నేనే. మరి నేను ఎప్పుడు మాట్లాడకపోయినా నన్ను బెదిరిస్తున్నారు కదా. నన్ను బెదిరిస్తాను, నేను ఈవెన్ కేసు కూడా పెట్టానే. ఆ కేసు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. సో అందువల్ల ఫోన్లు చేసి నన్ను చంపుతామని బెదిరించిన రోజు పోలీస్ కేసు కూడా పెట్టాను. కానీ వాళ్ళు విచారణ జరిపి దీంట్లో ఏమీ మాకు దొరకడం లేదని వదిలేశారు. ఎందుకు నా అనుభవాలు చెప్పానంటే, నాలాంటి వారికే పొలిటీషియన్స్ నుంచి, పొలిటికల్ ఇండివిజువల్స్ నుంచి నచ్చని వారు ఇలా బెదిరిస్తే రాహుల్ గాంధీని బెదిరించరా అని చెప్పడానికి చెప్పాను. ఈ కంపారిజన్ అంతా నాలాంటి సామాన్యుడికి ఇలా వస్తే
రాహుల్ గాంధీ ఈ దేశంలో బీజేపీ ఇకో సిస్టమ్ తీవ్రమైన విద్వేషాన్ని వెళ్ళగక్కే కేంద్ర బిందువు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ వాళ్ళకి శత్రువు, నేను శత్రువును కాదు, నా వల్ల ఎవరికి ప్రమాదం లేదు, నా వల్ల వ్యక్తులకు ప్రమాదం లేదు, నాయకులకు ప్రమాదం లేదు, పార్టీలకు ప్రమాదం లేదు, నా విశ్లేషణ వల్ల ఏ ప్రభుత్వాలు పోవు, ఏ నాయకుడు ఓడిపోడు, ఏ నాయకుడు గెలవడు, ఏ ప్రభుత్వం రాదు. అయినా నా మీదనే అంటే ఇక రాహుల్ గాంధీ పైన కొన్ని మిలియన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ దాడి ఉండకుండా ఉంటుందా? సో అందువల్ల ఖచ్చితంగా మీకు ఆ రకమైనటువంటి ప్రమాదము, బెదిరింపులు రాహుల్ గాంధీకి వచ్చి ఉండవచ్చు. రాహుల్ గాంధీ అన్నదాన్ని నేనేమీ కాదనలేను, ఎందుకంటే నా అనుభవంతో చూసినప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీకి బెదిరింపులు వచ్చి ఉండాలి. ఆయనను రక్షించాలన్న బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంటుంది. అదే కాకుండా ఆయన కుటుంబంలో ఇద్దరు బలయ్యారు కూడా ఈ విద్వేషానికి, ఈ ఉన్మాదానికి, ఈ తీవ్రవాదానికి. మీకు ఇందిరాగాంధీ బలయ్యారు, రాజీవ్ గాంధీ బలయ్యారు. సో అందువల్ల ఆ కుటుంబాల్లో ఇద్దరిని కోల్పోయిన చరిత్ర కూడా ఉంది కదా. అందువల్ల దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ చనిపోయారు, మాజీ ప్రధానిగా రాజీవ్ గాంధీ చనిపోయారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీకి ప్రమాదం ఉంది, తన ప్రాణాలకు అంటే నేను ఎలా లైట్ తీసుకోగలను అలాంటి వాళ్ళు. సో నిజంగానే ఆయన ఆరోపణ పొలిటికల్ ఆరోపణ కావచ్చు, దానికి బీజేపీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కానీ వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో ఇది కొట్టిపారేయలేము. డెఫినెట్గా ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటే మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. ఏదైనా హైయెస్ట్ సెక్యూరిటీ ఉండే వ్యక్తికే ఇలాంటి బెదిరింపులు ఉంటే, ఎలాంటి భద్రత లేకుండా తిరిగే మాలాంటి వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే కాపాడుకోవాలి కదా. సో అందువల్ల అయితే ప్రతి బెదిరింపు సీరియస్ అని అనను. కొంతమంది కావాలని బెదిరిస్తూ ఉంటారు, భయపడితే ఇంకా ఎక్కువ భయపడతారని. నాలాంటి వాడు కావచ్చు, రాహుల్ గాంధీ లాంటి పొలిటీషియన్లు కావచ్చు, ఇలాంటి పిచ్చి బెదిరింపులకు భయపడి మా పని ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మరింత దిగునీకృతోత్సాహంతో చేస్తాం. బట్ స్టిల్ ఈ రకమైన సంస్కృతి కల్చర్ అయితే మంచిది కాదు, అది ఎవరిని బెదిరించినా మంచిది కాదు. సో మీకు బండి సంజయ్ లాంటి వాళ్ళకు తీవ్రవాద ప్రభావం ఉన్నా అన్నా కూడా మనం అందరం ఖండించాం కదా, న్యాయం కాదు కదా. నరేంద్ర మోడీకి ప్రమాదం ఉన్నా ఖండించాలి. మీకు దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వయలెన్స్ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. నీది